దీనమ్మ జీవితం. లోకంలో ఈ క్షణం ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. ఒక్క సెల్ఫీ నా జీవితాన్నే మార్చేసింది. నా పేరు రామ్. నేను చాలా రోజులుగా మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ విషయం ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు. నా లైఫ్లో ఎప్పుడు ఇంత టెన్షన్ పడలేదండి. బాడీలో షివరింగ్ కూడా చేస్తుంది. మీరు దీన్ని ఎలా తీసుకుంటారో నాకు తెలీదు, కానీ నో చెప్పే ముందు ఒక్క సెకండ్ నా గురించి ఆలోచించండి. ఐ లవ్ యూ. తెలుగు సినిమాకి యాక్టింగ్ సరిపోదమ్మా. ఓకే చూద్దాం, కాల్ చేస్తాంలే, వెళ్ళు. ఏమైందిరా? యాజ్ యూజువల్ కాల్ చేస్తా అన్నారు. నువ్వు ప్రొడ్యూసర్ స్టోరీ చెప్పడానికి వెళ్ళావు కదా, ఏమైంది? రేపు రమ్మన్నారు మామ. ఆఫ్టర్ 1 year పెద్ద హీరో అయ్యాక, నేను పెద్ద డైరెక్టర్ అయ్యాక ఇప్పుడు పొమ్మన్నారే. వాళ్ళే వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తారు. ఏంటి వచ్చేది? దీంతో 50 ఆడిషన్స్ అయ్యాయి, ఇంతవరకు ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. ఇంకా హీరో అవుతానట. ఎక్కడికి రా? నెక్స్ట్ ఆడిషన్స్ జరుగుతున్నాయంట, అక్కడికి వెళ్ళాలి. సార్ నేను చెప్పానుగా హీరో ఛాన్స్ కావాలని, ఇతనే సార్. సరే, ఏది ఒక డైలాగ్ చెప్పు. నాకు కొంచెం తెక్కుంది, దానికి లెక్క ఉంది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు. అంతా ఓకే, ఏది కోపంగా ఒక డైలాగ్ చెప్పు. ఛాన్స్ ఇస్తే ఇవ్వు, ఊరికే జీవితాలు తాడుకోవద్దు. నా కొడక. ఏమైందిరా నీకు? ఇంకా నా వల్ల కాదురా. ప్రతివాడు డైలాగ్ అలా చెప్పు ఇలా చెప్పు అంటారు, ఇక్కడ కూడా ఛాన్స్ ఇవ్వడు. నేను ఊరు వెళ్ళిపోతా. అరే ఇన్ని రోజులు వెయిట్ చేసావు, ఇంకొన్ని రోజులు వెయిట్ చేయలేవరా? ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదురా. వెయిట్ చేయడం ఒక అమ్మాయి కోసం వెయిట్ చేస్తుంటే ఈ పాటికి పడిపోయి. నేను పోతా, వింటరా ప్లీజ్. ఓ సారీ. మచ్చా మన ఇద్దరికి ఏం తక్కువరా? ఒక్కడ కూడా ఛాన్స్ ఇవ్వడు. ఏయ్ వాళ్ళేంట్రా ఛాన్స్లు ఇచ్చేది? మనమే ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం. నేను డైరెక్టర్, నువ్వే హీరో. దాన్ని తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఛాన్సెస్ మనల్నే వెతుక్కుంటూ వస్తాయి. మచ్చా ఆ అమ్మాయి చంపేస్తుందిరా. ఏ అమ్మాయి రా? నా మొహం పైన నీళ్ళు పోస్తుంది ఆ అమ్మాయి. ఓ తనా? మళ్ళీ ఆ అమ్మాయిని నేను చూడాలి. హలో, ఏంటి? ఒకసారి కూడా చెప్పుకోకుండా వెళ్ళిపోతున్నారే. సారీయా? ఎందుకు? నా పైన వాటర్ పోసి వెళ్ళిపోయారు కదండి. సారీ చెప్పానుగా. నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను చూసా గుండెలు లేదో అలజడి. నీకు ఎలా చెప్పాలో అర్థం కాక అందమైన అమ్మాయిల ఫోటోలంతా నా మొబైల్లో పెట్టుకున్నాను, కానీ నిన్ను మాత్రం నా గుండెల్లో పెట్టుకున్నాను. ఐ లవ్ యూ. ఓయ్, నా గౌతమ్ మీనన్లా పోయిటరీగా ప్రపోజ్ చేయడం రాదు, అలాగని పూరి జగన్నాథ్లా మాసుకు కూడా ప్రపోజ్ చేయను. బట్ ఐ లవ్ యూ.
అసలు నీ ప్రాబ్లం ఏంటే? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఈరోజు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు లేదో నాకు తెలియాల్సిందే. నేనంటే ఎందుకంత ఇష్టం? ఇష్టం కాదే, పిచ్చి. రంభా ఊర్వశి మేనకలు మిక్సీలో వేసి రీమిక్స్ చేసి వచ్చినట్టున్నావు. నిన్ను చూస్తే ఎవరికి ఇష్టం ఉంటుందే? ఎముడికే మూడు తెప్పించే అందమైనది. అదేం కాంబినేషన్? ఇక్కడ కాంబినేషన్ ఇంపార్టెంట్ కాదు, ఫీలింగ్ ఇంపార్టెంట్. డీసెంట్గా ఉండాలని సైలెంట్గా ఉన్నానే కానీ లోపల తెగ చచ్చిపోతున్నానే. నేనేం చేశాను? ఏం చేసావా? బుల్లెట్ కన్నా వేగంగా గుండెలు కూర్చుకునే నీ కళ్ళు, బెంగాలీ స్వీట్ లాంటి నీ పెదాలు, ఇవన్నీ చూస్తూ ఉండలేకపోతున్నానే. ఫైనల్గా నువ్వంటే నాకు పిచ్చే. అట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలియదు కానీ నువ్వు లేకపోతే మాత్రం నేను చచ్చిపోవాలనిపిస్తుంది. నేను చూసినప్పటి నుంచి నైట్లో నిద్ర పట్టట్లేదే. అలా ఏం చెప్పకుండా వెళ్తే ఏమనుకోవాలి? ఒప్పుకున్నట్టేనా? మచ్చా, ప్రియ నాకు ఓకే చెప్పేసిందిరా. నీకు ఓకే చెప్పిందా? మామా ఇది చూడు. మామ, వ్యాలంటైన్స్ డే రోజు సెల్ఫీ కాంటెస్ట్ జరుగుతుందంట. క్యూట్ సెల్ఫీకి ప్రైజ్ ఎంతో తెలుసా? 1 lakh. ఏంటి 1 lakh? అవునరా మచ్చా, నువ్వు నీ లవర్తో సెల్ఫీ తీసి అప్లోడ్ చేద్దాంరా ప్లీజ్. ఏంటి తనతో సెల్ఫీనా? నాకు ఓకే, కానీ తను ఒప్పుకుంటుందో లేదో. ట్రై చేయరా మామ. బై ఛాన్స్ మనం విన్ అయితే ఆ ప్రైజ్ మనీతో మనం షార్ట్ ఫిల్మ్ తీయచ్చురా. రారా పోదాం. మచ్చా, కన్ఫామ్గా వస్తుంది కదా, వెయిట్ చేయరా. ప్రియా, ఏంటి పిలిచావు? నీతో ఒక విషయం చెప్పాలి. అది ఈరోజు ఎందుకో నువ్వు చాలా అందంగా ఉన్నావు. అది చెప్పడానికి ఇక్కడికి రమ్మన్నావు? అది నీతో సెల్ఫీ తీసుకోవచ్చా? 5/14 సెల్ఫీ కాంటెస్ట్ జరుగుతుంది. విన్ అయిన వాళ్ళకి 1 lakh ప్రైజ్ మనీ. మన ఇద్దరం సెల్ఫీ తీసుకొని అప్లోడ్ చేద్దాం. వాట్? నో వే. మా డాడీ గారిని చూస్తే చంపేస్తాడు. నా వల్ల కాదు. ఏ ప్రియా ప్లీజ్, అమౌంట్ నాకు చాలా అవసరం. ఆ డబ్బులతో షార్ట్ ఫిల్మ్ తీయాలి. అయినా ఆ సెల్ఫీ ఎవరు చూడర్లే. ఎవరు చూడరు కదా. ఓకే. రామంటే నువ్వేనా? ఎక్కడున్నావురా? ఎంతో పే చేసేది.
అసలు ఎవర్రా మీరు? ఎవర్రా మీరు? నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? కౌన్సిలర్ గారు ఉన్నారా? ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే స్పెషల్ షాప్ ఓపెన్ చేస్తున్నాం. సెల్ఫీ కాంటెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. మీరు ఖచ్చితంగా చీఫ్ గెస్ట్గా రావాలి సార్. ఈ సెల్ఫీసే కాంటెస్ట్కి వచ్చింది. దీంట్లో బెస్ట్ సెలెక్ట్ చేస్తే వాటికి ప్రైజ్ ఇద్దాం సార్. నవీన్, నా కూతురుతోనే ఫోటో తీసుకుంటాడా? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వాడు సెల్ఫీ కాంటెస్ట్ రాకూడదు. నేను చూసుకుంటా అన్నా. ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే సెల్ఫీ. వస్తా, కంపల్సరీ వస్తా. రేయ్, ఏమైందిరా? ఎవర్రా ఇదంతా చేసింది? ఇదంతా చేసింది వాడే. ఎవర్రా? ప్రియా వాళ్ళ ఫాదర్. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మొత్తం రికార్డ్ అవ్వాలి. ఏమైందిరా? రే, ఏమైందిరా? నా కూతురు కావాలరా? నా కూతురుతో సెల్ఫీ కావాలరా? ఎందుకు నవ్వుతున్నావురా? ఎందుకు నవ్వుతున్నావు? కొంచెం అక్కడ చూడు కన్నా. రే, ఏంట్రా? ఏం చేస్తాను? ఏరా, ఏం ప్లాన్ చేశారా ఇద్దరు కలిసి? ఇంతసేపు నువ్వు చేసింది మొత్తం రికార్డ్ అయింది. ఒక్క క్లిక్ నీ పదవి అంతస్తు మొత్తం పోతుంది. అసలు నీ ప్రాబ్లం ఏంటి? అసలు నీ కూతుర్ని లవ్ చేయడం ప్రాబ్లమా, లేకపోతే సెల్ఫీ తీసుకోవడం ప్రాబ్లమా? ఇప్పుడు చెప్తున్నాను, నేను కూతుర్ని లవ్ చేసే ఓపిక కూడా నాకు లేదు. నాకు నేను హీరో కావాలి, దానికి డబ్బులు కావాలి. నీ కూతురు నాకు అవసరం లేదు. నీ కూతురుతో తిరిగినందుకు నువ్వు చంపడానికి వచ్చావు. నాకు అదంతా వద్దు. నేను హీరో కావాలి, దానికి నువ్వు కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళాలి, నాకు అవార్డు రావాలి. మామ, కౌన్సిలర్ అయినా నీకే అంతుంటే హీరో అయినా నాకెంత ఉండాలి? ఒక్క క్లిక్తో నీ కౌన్సిలర్ పదవి మొత్తం పోతుంది. చేయమంటావా? చేయరా? రే, వద్దురా, చేయద్దురా. రే, నీకేం కావాలో చెప్పరా? మామ, నేను హీరో అవ్వాలి, అది నీ వల్లే అవ్వాలి. నువ్వు ప్రొడ్యూస్ చేస్తున్నావు, నేను హీరో అవుతున్నాను. మామ, నేను ఖచ్చితంగా హీరో అవ్వాలి. హీరో అయ్యాక నీ కూతురు నేనే పెళ్లి చేసుకుంటా. ఇప్పుడు అవార్డ్ ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్తున్నా. అవార్డు తీసుకుని మళ్ళీ వస్తా. అర్థమైందా? ఫైనలీ లెట్స్ టేక్ ఏ సెల్ఫీ.